ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన ప్రజలకు తన రాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ రాజ్యము ఎలాంటిది అంటే పరిశుద్ధమైన రాజ్యం. ఆ పరిశుద్ధమైన రాజ్యాన్ని పరిపాలించే రాజు అతి పరిశుద్ధుడు, ఆయనే దేవుడు. ఆ రాజ్యములో ఎవరు నివాసం చేస్తారు? ఆ రాజ్య పాలన ఎవరిని చేయాలి అని అంటే పరిశుద్ధులైన వారు మాత్రమే ఆ రాజ్యములో నివసిస్తారు. అది అతి పరిశుద్ధమైన దేవుడి పరిపాలనగా పరిశుద్ధులను పాలించేటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలి అని అంటే మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధులం కాకపోతే ఆ రాజ్యంలో మనం ఏమాత్రం చేరలేము. ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే పరిశుద్ధత చాలా చాలా ఇంపార్టెంట్. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని అన్నాడు. అలాగా మనం పరిశుద్ధమైనప్పుడే ఆ పరిశుద్ధ రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఆ పరిశుద్ధ రాజ్యంలో ప్రభు మనల్ని పాలిస్తాడు. కనుక పరిశుద్ధతను కాపాడుకొని దేవుడు అనుగ్రహించే రాజ్యంలోనికి మనం వెళ్ళి ఆ పరిపాలనలో సదాకాలము జీవిద్దాం. అలాంటి కృపాదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.